దేవుడు మీకు తోడై ఉండును గాక, మీ ఆత్మకు తోడై ఉండును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఆమేన్. పాత నిబంధన గ్రంథంలో హీబ్రూ పదబంధంలో ప్రార్థనకు ప్రాముఖ్యంగా 6 పదాలను, ప్రార్థన యొక్క విశిష్టతను విశ్వాసికి తెలియచెప్పేటువంటి ప్రయత్నం చేయబడ్డది. అట్టి పదాల యొక్క విశ్లేషణలో మొట్టమొదటి పదం హీబ్రూ భాషలో పాత నిబంధనలో అత్యధికంగా వాడుకలో ఉన్నటువంటి పదం కోరా, అనగా చాలా సులువుగా టు కాల్. దీని ఇన్వొకేషన్ కానీ లేదా ప్రేయర్ అని దీన్ని అనువదించినారు. ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచనంలో మనం ఈ విషయాన్ని, ప్రార్థనను మొట్టమొదటిగా మనం గమనించగలుగుతాం. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషాను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ క్యాన్ ట్రేస్ ఇన్ ద బుక్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టిమెంట్ ద ప్రాక్టీస్ ఆఫ్ ప్రేయర్ దట్ ఈస్ బీయింగ్ రికార్డెడ్ ఇన్ ద బైబిల్. అనంతరము యెహోవా దేవుని యొక్క నామము ఉచ్చారణతో ఇటు ప్రార్థనను కూడా భక్తులు చేసినట్టు ఆదికాండంలో మనం చూడగలుగుతాం. ఆదికాండము 12వ అధ్యాయం, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశము ఇచ్చేదనని చెప్పగా అతడు తన ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. మరియు 21వ అధ్యాయం 33వ వచనం, అబ్రహాము బెయేర్షెబాలో ఒక పీచుల వృక్షమును నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరిట ప్రార్థన చేశాను. ఇటు 2 వచనాలు విశ్వాసికి నేర్పించి ధైర్యాన్నిచ్చేటువంటి గొప్ప విషయం ఏంటంటే, ఇటు ప్రార్థనలో దెర్ ఇస్ సింప్లిసిటీ, రెండవది దెర్ ఇస్ డైరెక్టివ్నెస్, మూడవది ఫెమిలియారిటీ ఇన్ దిస్ ప్రేయర్స్. సులువైన సరళమైనటువంటి మనసులో కలిగినటువంటి భావానికి భాషను ఇచ్చి దేవుని చెంత తమ హృదయాన్ని, తమ గోడును విన్నవించడమే ప్రార్థనగా ఆదికాండంలో మనం చూస్తున్నాం. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనములో ఈ విధంగా లిఖించబడి ఉంది. గోధుమ కోత కాలము ఇదే గదా, మీరు రాజును నిర్ణయింపమని అడిగినందు చేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకొనుటకై యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను. అంతేకాక ఇంకనేకమైనటువంటి లేఖనాలు, రెఫరెన్సెస్ యెహోవా దేవుని యొక్క నామం ఎత్తి భక్తులు ప్రార్థన చేసినట్టుగా మనకు బోధిస్తూ ఉన్నాయి. ఇటు సంస్కృతి నూతన నిబంధన కాలంలో కూడా దేవుని యొక్క నామం ఎత్తి ప్రార్థన చేసేటువంటి సంస్కృతి పితరులో నుంచి నూతన నిబంధనలో కాలంలో ఉన్నటువంటి భక్తులు సైతం వారు పునికి పుచ్చుకున్నారు. ఆ సంస్కృతిని మనం అపోస్తుల కార్యంలో చూడగలం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 21వ వచనంలో ఈ విధంగా ఉన్నది, అప్పుడు ప్రభు నామం బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందురు అని దేవుడు చెప్పుచున్నాడు. అలాగే 9వ అధ్యాయం 14వ వచనంలో, ఇక్కడను నీ నామం బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుని వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. మనం ఈ రోజున మన ప్రతి ప్రార్థనను యేసు నామం బెత్తి ప్రార్థన చేస్తాం. యేసు నామం బెత్తి పాట పాడతాం. దేవుని యొక్క నామాన్ని ఎత్తుకునేటువంటి అర్హత లేనటువంటి మానవ జాతికి తన ప్రియకుమారుడిని యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు ఇచ్చినటువంటి ఒక అమూల్యమైనటువంటి బహుమానమే ఆయన నామం బెత్తి పాట పాడడం, యేసు నామం బెట్టి ప్రార్థన చేయడం. ఖారా అన్నటువంటి పదానికి ప్రార్థన అన్నటువంటి భావము. 2వ పదం హీబ్రూ భాషలో పలాల్ అన్నటువంటి భాష వాడబడింది. పలాల్ అనేటువంటి హీబ్రూ భాషలో దాని యొక్క భావం ఏంటంటే తరచుగా ప్రార్థన చేయడం, పదే పదే ప్రార్థించడం అన్నది దీని యొక్క భావం. ఇటు పదం విశ్వాసికి నేర్పించే మరొక గొప్ప గుణం ఏంటంటే, ప్రార్థన అనేది కేవలము కాలానికో కార్యానికో నిర్దేశించబడినది కాదు అన్నది
మనం గ్రహించాల్సినటువంటి సూక్ష్మమైనటువంటి సత్యం. పదే పదే ప్రార్థించడం, నిరంతరం ప్రార్థించడం, పట్టుదలతో ప్రార్థించడం, పరుల కొరకు ప్రార్థించడం, అధికారుల కొరకు ప్రార్థించడం ఈ పలాల్ అనే పదం యొక్క భావం. ఆదికాండము 20వ అధ్యాయం 7వ వచనంలో మనం అబ్రహాంను చూస్తాం. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయుము, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనుమని స్వప్నమందు అతనితో చెప్పెను. తొలుతగా పలాల్ అనేటువంటి ఈ పదం అబ్రహాం చేసినటువంటి విజ్ఞాపన కొరకు ఇది వాడబడింది. అనంతరం సంఖ్యాకాండంలో మోషే తన ప్రజల కొరకు గోజాడినటువంటి సందర్భంలో ఈ పలాల్ అనే పదం వాడబడింది. దీనిలో ఉన్నటువంటి పట్టుదల, తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో పరిశుద్ధుడైన పౌలు సెలవిచ్చినట్టు ఎడతెగక మీరు ప్రార్థన చేయండి. పలాల్ అనగా వితౌట్ బ్రేక్, కంటిన్యూస్లీ కీప్ ప్రేయింగ్ unto the Lord. Pray for others, intercede for others, pray for oneself. Let your right relationship be restored with Christ. గ్రీక్ భాషలో ప్రార్థనకు అనేకమైనటువంటి పదకోశాలు ఇవ్వబడినాయి. పాత నిబంధనలో సహితం ప్రార్థన కొరకు అనేకమైనటువంటి పదాలు వాడబడినాయి. అలా వాడబడినటువంటి కొన్ని పదాలలో వాటి యొక్క పరిశోధన మనము క్షుణ్ణంగా గావించకపోతే, ప్రార్థన అనేది కేవలం భక్తుడు దేవునికి చేసేటువంటి ఒక మొర మాత్రమే అనేటువంటి ఒక సూక్ష్మమైనటువంటి భావనలో మనము కుదించుకుపోయే ప్రమాదం ఉన్నది. మన పితరులు పరిశుద్ధ గ్రంథంలో పేర్కొన్నటువంటి అనేక మంది పరిశుద్ధులు, ప్రవక్తలు, దేవుని యొక్క ప్రియులు, వారి యొక్క అవగాహన, వారు చేసినటువంటి పద్ధతి, వారి మనసులో కలిగినటువంటి భావాన్ని మనము వెలికి తీసి మన యొక్క ప్రార్థనకు పరిపూర్ణతను చేకూర్చే వచ్చిరు ప్రయత్నం మనం నేర్చుకుంటున్నాం. హీబ్రూ భాషలో ప్రార్థనకు వాడబడినటువంటి మరొక పదం ఏంటనంటే పాగా. దీని యొక్క భావం ఏంటనంటే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని చెంతకు చేరి ఆయన అనుగ్రహము కొరకు మనము చేసేటువంటి ఒక ప్రయాసం. దేవుని యొక్క కరుణారసాన్ని పొందడానికి యేసు ప్రభు దేవుణ్ణి మనము చెంతకు చేరడం కూడా ప్రార్థనగా అభివర్ణించబడ్డది పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో. పాగా ఇట్ ఆల్సో మీన్స్ టు మీట్, అనగా దేవునిని కలుసుకోవడం, టు ఎన్కౌంటర్ అండ్ టు రీచ్, దేవుని యొక్క ముఖ దర్శనం పొందడం, ఆయనకు అతి సమీపముగా మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణాన్ని కొనసాగించడం. ఇది హిఫిల్ ఫామ్. ఇట్ కెన్ ఆల్సో మీన్ టు కాజ్ అండ్ ఎంట్రీట్, అనగా దేవుని చెంతకు వెళ్ళి ఆయన అనుగ్రహం కొరకు మనము గోజాడడం లేదా బ్రతిమిలాడడం. ఇందు విషయమై ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 11వ వచనంలో మనం ఈ లేఖన భాగం ఇట్టి భావాన్ని పటిష్టపరుస్తూ ఉంది లేదా బరుపరుస్తుంది. అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచున్నాను, కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరడినట్లు చేయుదునని సెలవిచ్చెను. ఇది దేవునిని బ్రతిమిలాడడం కొరకు పరిశుద్ధ గ్రంథంలో వాడబడినటువంటి ఒక బలమైనటువంటి వాక్యం. మరి ఇందులో ఓల్డ్ టెస్టమెంట్ అంతట్లో కూడా ఆంగ్లంలోనికి తర్జుమా చేసేసరికి ఇది ఇంటర్సీడ్ ఆర్ ఎంట్రీట్ అనేటువంటి విషయాన్ని మనకు ప్రబోధం చేస్తూ ఉన్నది. మరి ఇటువంటిది యోబు గ్రంథం 36-32లో కూడా ఈ రకమైనటువంటి భావనను మనం చూడగలుగుతూ ఉన్నాం. పాత నిబంధన అంతట్లో కూడా ప్రవక్తలు అనునిత్యం వారు విజ్ఞాపన ప్రార్థనలు ప్రజల కొరకు చేసినటువంటి దాఖలాలు అనేకములు మనకు కనబడుతూ ఉన్నాయి. విజ్ఞాపనను గురించినటువంటి విషయం ఆదికాండం 20వ అధ్యాయం 7వ వచనంలో మనం చూడగలుగుతాం. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతికిదవు అన్నటువంటి విషయాన్ని, విజ్ఞాపనటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి విజ్ఞాపన చేయడం అన్నటువంటి విషయం కూడా నిర్గమకాండం 32వ అధ్యాయం 11-14 వచనాలలో మనం చూస్తాం. అనంతరం సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఈ విషయాన్ని మనం చూస్తాం. అంతటా సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను
మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేయుదును అని చెప్పాను. ఆ విధంగా ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనంలో కూడా మనం చూస్తాం. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయము, వారి కొరకు మొరనైనను ప్రార్థననైనను చేయకుము, నన్ను బ్రతిమాలుకొనుము, నేను నీ మాట వినను. స్నేహితులారా, ఈ విజ్ఞాపన ప్రార్థన అనేటువంటిది యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో యెషయా చేసినటువంటి పరిచర్య అంతటికి కూడా అది కేంద్రీకృతమైనటువంటి పరిచర్యగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో మరియు రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో యేసుక్రీస్తు వారు అనునిత్యం ప్రజల కొరకు వారు మధ్యవర్తిత్వాన్ని విజ్ఞాపనను చేసినారు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. మరొక పదం హీబ్రూ భాషలో ప్రార్థనకు అన్వయించబడినటువంటి పదం లేదా ఆపాదించబడినటువంటి పదబంధం ఏంటనంటే ఇట్ ఈస్ షాల్. దీని యొక్క భావం ఏంటనంటే టు ఆస్క్, రెండవది టు ఆస్క్ ఫర్, మూడవది టు ఎంక్వైరీ. ప్రార్థన అనగా అడగడం లేదా ప్రత్యేకమైనటువంటి విషయం కొరకు ప్రస్ఫుటంగా అడగడం. మూడవది ఏంటంటే విచారణ చేయడం కూడా ప్రార్థనకు షాల్ అనే హీబ్రూ పదము ద్వారా ఇది ఆపాదించబడినది. పాత నిబంధన గ్రంథంలో ఈ షాల్ అనేటువంటి పదం అనేకమైనటువంటి విషయాల కొరకు దేవుని చెంత విచారణ చేసినప్పుడు ఈ పదం వాడబడ్డది. మొదటిది విషయాలు భగవంతుని యొక్క కృపా ప్రసాదం కొరకు, రెండవది విమోచన విషయమైనప్పుడు, మూడవది దేవుని యొక్క నడుపుదల కొరకు, ప్రాముఖ్యంగా కానానీయులకు వ్యతిరేకంగా మరి వారు తీసుకోవలసినటువంటి చర్యల విషయము వారు ప్రవక్త చెంతకు వచ్చినప్పుడు వారు దేవుని చెంతకు వెళ్ళి విచారణ చేసినారు. ప్రార్థన విచారణ కొరకు కూడా నిర్దేశించబడినది. ప్రార్థన ప్రత్యేకమైనటువంటి విషయము ప్రస్ఫుటంగా దేవుని యొక్క సన్నిధానములో మొరపెట్టడానికి నిర్దేశించబడినది. సంఖ్యాకాండంలో ఇటు విషయాన్ని మనం చూస్తాం. 27వ అధ్యాయం 21వ వచనం, యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధి ఊరిము తీర్పు వలన అతని కొరకు విచారింపవలను, అతడును అతనితో కూడా ఇశ్రాయేళ్లందరూ అనగా సర్వ సమాజము అతని మాట చొప్పున తమ సమస్త కార్యములను జరుపుచుండవలెను. ఇటు భావము విచారణ అనేటువంటి ద బుక్ ఆఫ్ జడ్జెస్ 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. యెహోషువ మృతి పొందిన తర్వాత ఇశ్రాయేలీయులు కానానీయులతో యుద్ధము చేయుటకు తమలో నెవరు ముందుగా వారి మీదికి పోవలసినది యెహోవా తెలియచేయునట్లుగా ప్రార్థన చేయగా, మనము చేయవలసినటువంటి కార్యము దేవుని చెంతకు వెళ్ళి విచారము చేసి ముందుకు అడుగు వేయడానికి ప్రార్థన నిర్దేశించబడినది. పరిశుద్ధ గ్రంథం అంతట్లో కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా ప్రతినిత్యము వారు ఒక అడుగు వేసి తీయవలను అంటే వెంటనే దేవుని చెంత వారు విచారణ చేసేవారు. దేవుని సంకల్పము ఏమై ఉన్నదో తెలుసుకోవడానికి చేసేటువంటి ప్రక్రియ, తెలుసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నమే షాల్ అనేటువంటి హీబ్రూ పదమైనటువంటి ప్రార్థన. ఇటు విషయము రాజులో 1వ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమైనను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దాని అడుగుమని అతడు దేవునితో సెలవీయగా. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఇలాంటి విషయాన్ని మనం చూడగలం. నన్ను అడుగుము, జనులను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. స్నేహితులారా, ఇటు ఆలోచన జకరియా గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనంలో ఇటువంటిది మనం చూడగలం. కడవరి వానకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి, ప్రతివాని చేనులోను పైరు మొలుచున్నట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలను మెండుగా కురిపించును. ఇటువంటి ఆలోచన
కేవలము పాత నిబంధన గ్రంథం భక్తులతోనే అది ఆగిపోలేదు. మనోభీష్టం కొరకు దేవుని సన్నిధానంలో ప్రస్ఫుటంగా అడగడం, దేవుని విచారణ చేయడం అనేటువంటి ఎట్టి భావము నూతన నిబంధనలో సహితం మనం కనుగొనగలము. లూకా సువార్త 11వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా మనం చూడగలం. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అలాగే యోహాను సువార్త 14:13లో చూస్తాం, మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. యేసుక్రీస్తు ప్రభుల వారు పాత నిబంధనలో ఉన్నటువంటి భావాన్ని, పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తిని, పాత నిబంధనలో ఉన్నటువంటి ఆలోచనను తన మాటల ద్వారా మరొక పర్యాయము స్థిరపరుస్తూ ఉన్నాడు. అడగండి నేను మీకు ప్రసాదిస్తాను. ధైర్యము తీసుకుందాం. అర్హత లేనటువంటి మనం దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను పొందినటువంటి ధన్యులముగా దేవుని సన్నిధానంలోనికి వెళ్ళడానికి కావలసినటువంటి గుప్పెడంత ధైర్యాన్ని కూడా తీసుకొని ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ఏమి కోరుకుంటున్నారో ఆ కోరికను దేవుని సన్నిధిలో తెలియచేయండి. మీ కార్యము ఆరంభానికి ముందు చేస్తున్నటువంటి పని దేవునికి యొక్క దృష్టిలో అది సక్రమమైనదా అన్న విషయము దేవుని సన్నిధిలో ప్రార్థనలో మీరు సమాలోచన చేసి దేవునితో విచారణ చేసి ముందుకు సాగిపోయిన ఎడల భక్తులు పొందినటువంటి విజయం ఈ రోజున తిరిగి మన స్వంతమవుతుందని యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయంగా మరొక పర్యాయము ఇట్టి సువార్త భాగంలో మనకు తెలియచేసినారు. ఆస్క్ ఇట్ షల్ బి గివెన్ అంటూ యు. అడగండి నేను మీకు ఇస్తాను. ఆ ప్రకారంగానే పాత నిబంధనలో మరొక విషయాన్ని కూడా మనం చూస్తాం. ప్రార్థనకు వాడబడినటువంటి మరొక హీబ్రూ పదం ఏంటనంటే చాలా అన్నటువంటి పదం. దీని భావం ఏంటనంటే టు బిసీచ్ అనగా భగవంతుని దేవుని ప్రసన్నము చేసుకోవడం, లేదా పదే పదే ఆయన పాదాల చెంత గోజాడి ఆయన పాదాల చెంత సమయాన్ని మనం వెచ్చించి దేవుని యొక్క ఆగ్రహము నుంచి అనుగ్రహము వైపు మన యొక్క స్థితిని పరిస్థితిని దేవుని యొక్క కరుణా రసములో మార్చుకోవడం అన్నటువంటి భావం ఇటు హీబ్రూ పదమైనటువంటి చాలా అనే పదానికి అర్థాన్ని మనం చూడగలుగుతాం. ఇట్స్ అన్యూజువల్ ఫ్రేజ్ యూజ్డ్ ఫర్ ప్రేయర్ టు గాడ్. దేవునికి చేసేటువంటి ప్రార్థనలో చాలా తక్కువగా సర్వసాధారణంగా ఇటు పదం అత్యధికంగా లేఖనాలలో ఆపాదించబడకపోయినప్పటికీ తిరిగి ఇది ప్రార్థనకు చాలా అనేటువంటి పదం హీబ్రూ భాషలో మనం చూడగలుగుతున్నాం. వాస్తవికంగా అక్షరార్థంగా ఈ చాలా CHALAH అనేటువంటి ఈ పదం అక్షరార్థంగా గనక మనం దీని యొక్క భావాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే టు స్మూత్ గాడ్స్ ఫేస్ ఆర్ టు మేక్ గాడ్స్ ఫేస్ ప్లెజెంట్ ఆర్ స్వీట్ అనేటువంటి అక్షరార్థ భావాన్ని ఇస్తుంది. ఇట్ ఆల్సో మీన్స్ టు బిసీచ్, టు పాసిఫై ఆర్ టు అపీస్ గాడ్. దేవుని యొక్క మహారౌద్రాన్ని తగ్గించి, దేవుని యొక్క కోపాన్ని తగ్గించి, దేవుని యొక్క ప్రసన్నతను పొందడానికి చేసేటువంటి ప్రయత్నమే ప్రార్థన. సరళమైనటువంటి మన సామాన్య భాషలో చెప్పుకుంటే ఈ బిసీచ్ అనే పదం ఏంటంటే వేడుకొనుట, లేదా మనస్ఫూర్తిగా దేవుని సన్నిధానంలో సమయాన్ని గడిపి దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి చేసేటువంటి ప్రయత్నమే. ఇటు విషయాన్ని మనకు లేఖన భాగంలో నిర్గమకాండం 32వ అధ్యాయం 11వ వచనంలో మనం ఈ విధంగా చూడగలం. మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశము నుండి రప్పించిన నీ ప్రజల మీద నీకే కోపము ఉండనేలా. దేవుని యొక్క కోపాన్ని తగ్గించడానికి మోషే భక్తుడు చేసినటువంటి ఈ ప్రార్థన ఇంకా ముందుకు వచ్చినటువంటి గ్రంథాలలో రాజులు మొదటి గ్రంథం 6వ వచనంలో మనం ఈ విధంగా చూడగలుగుతాం. అప్పుడు రాజు నా చెయ్యి మునుపటి వలె బాగు అగునట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకొనుమని ఆ దైవజనుని బతిమాలు కొనగా దైవజనుడు యెహోవాను బతిమాలు కొనెను. కనుక రాజు చెయ్యి మరలా బాగై మునుపటి వలె ఆయను. స్నేహితులారా, ఇలాంటి అనేకమైనటువంటి లేఖన భాగాలను మనము ఇందులో చూడగలం. మరొక అంశం, ఈ ప్రార్థనను ధూపముగా కూడా అభివర్ణించినటువంటి వైనం
పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. ప్రాముఖ్యంగా కీర్తనల గ్రంథం 141వ అధ్యాయం 2వ వచనం, ఇటు సంకీర్తనలో నా ప్రార్థన ధూపము వలె నేను చేతులెట్టుట సాయంకాల నైవేద్యం వలను నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఇటు ప్రార్థనను ధూపముగా ఇటు సంకీర్తనకారుడు అభివర్ణిస్తున్నాడు. ఇటు అభివర్ణనను మనము ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలలో ఈ విధంగా మనం చూడగలం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా నుండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని, వారు 7 బూరలియబడెను. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దేవదూత వచ్చి బలిపీఠము ఎదుట నిలవగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతోనూ కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతి నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ ధూపార్తిని తీసుకుని బలిపీఠము పైనున్న నిప్పులతోనూ దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను. అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను. అందువలన చెట్లు, భూమి 3వ భాగము కాలిపోయెను. పచ్చగడ్డి అంతయు కాలిపోవెను. 2వ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను. అందువలన సముద్రంలో 3వ భాగము రక్తవర్ణమాయెను. 1 నుంచి 8 వచనాలు ప్రార్థన ధూపము వలె దేవుని సన్నిధానంలోనికి చేర్చబడుతున్నదన్నటువంటి సత్యాన్ని మనము గమనిస్తున్నాం. స్నేహితుడా, మీరు చేసేటువంటి ప్రార్థన నిరర్ధకము కానేరదు. మీరు వెచ్చించేటువంటి మీ సమయం వ్యర్థము కానేరదు. నిశ్చయముగా ప్రతి భక్తుని యొక్క ప్రార్థన దేవుని సన్నిధిలోనికి అది చేరవేయబడుతుంది. చేసినటువంటి ప్రార్థనకు ప్రతిఫలము రాక మానదు. నిరాశ, నిస్పృహలను విడిచిపెట్టండి. దేవుడు ఉన్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు యేసుక్రీస్తు ప్రభువు అడగమన్నాడు కనుక ధైర్యం వహించి అడగడానికి సంసిద్ధులమవుదాం. దేవుని సంకల్పాన్ని తెలుసుకోవడానికి చిరు ప్రయత్నాన్ని చేద్దాం. మరొక పదం, హీబ్రూ భాషలో వాడబడిన మరొక పదం ఏంటంటే జాక్ అన్నటువంటి పదం ప్రార్థన కొరకు ఆపాదించబడినది. ఈ జాక్ అనేటువంటి పదం యొక్క అర్థం ఏంటనంటే టు క్రై అవుట్, టు కాల్, ఎలుగెత్తి బిగ్గరగా ఏడవడం. రెండవది ఏడ్చినటువంటి ఆ యొక్క భావోద్వేగాన్ని బయటకు వినబడేటట్టుగా చేయడం. మూడవది ఏంటంటే ప్రార్థన జాక్ అనగా దేవునిని పిలవడం, టు కాల్. దేవుని సన్నిధానంలో పాత నిబంధన గ్రంథంలో ఇటు పదం జాక్ అనేటువంటి పదం ఇట్ డిస్క్రైబ్ ప్రేయర్ విచ్ ఆస్క్ గాడ్ టు కరెక్ట్ ఎ రాంగ్ ఆర్ ఫ్రీ హిస్ పీపుల్ ఫ్రమ్ సమ్ ట్రబుల్. ఒక వ్యక్తిని తాను వెళుతున్నటువంటి నడత చెడిది అయిన ఎడల అట్టి నడతలో నుంచి మమ్మల్ని క్రమబద్ధీకరించి, మమ్మల్ని క్షమించి లేదా మమ్మల్ని సవరించడానికి చేసేటువంటి విజ్ఞాపననే ప్రార్థన. రెండవది కష్టములో ఉన్నప్పుడు దేవుని బిగ్గరగా పిలిచి నా సహాయానికి నీవు దిగిరావా దేవా అని చేసేటువంటి అర్థనాదమే. ఈ జాక్ అనేటువంటి ఈ హీబ్రూ పదానికి అరబిక్ పదానికి కొంత అనుసంధానాన్ని మనం చూడగలుగుదాం. అరబిక్ పదం జాక్ అనేటువంటి పదం యొక్క భావం ఏంటంటే ఇట్ సౌండ్ యాజ్ థండర్, అది గర్జన వలె అన్నటువంటి అర్థాన్ని మనకిస్తుంది. నిర్గమకాండము 2వ అధ్యాయం 23వ వచనంలో జాక్ అనే పదం వాడబడింది ప్రార్థనకు. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను.
ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. జాహ్ అనేటువంటి పదం అంగలార్చడం, ఏడవడం, బిగ్గరగా దేవుని సహాయం కొరకు పిలవడం. మొర్రపెట్టుచుండగా అనే పదములో జాహ్ అనేటువంటి హిబ్రూ పదం వాడబడింది. అనగా వారు ఎలా మొర్రపెట్టినారంటే ఆకాశం గర్జించినంతగా వారి హృదయాలు బయలు వెళ్ళినటువంటి ఆ స్వరం హృదయాలు బ్రద్దలయ్యినంతటువంటి భావోద్వేగముతో వారు పడుతున్నటువంటి వేదనను, వ్యధను ఆకాశము నేల నుంచి నింగికి అది వినపడే అంతగా వారు దేవునికి ప్రార్థన చేసినారని మనం చూస్తూ ఉన్నాం. స్నేహితులారా, పాత నిబంధన గ్రంథం అంతట్లో కూడా మరి ఇలాంటి అనుభవం కలిగినటువంటి విశ్వాసులు, భక్తులు వారు చేసినటువంటి ప్రార్థనకు దేవుడు నిశ్చయముగా మరి వారి ప్రార్థనను మానక ఆలకించి అంగీకరించి వారికి కావలసినటువంటి విధంగా ఆశీర్వదించినటువంటి విషయాలు మనం చూస్తాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఇటువంటి విషయాన్ని భక్తులు వ్రాసినారు. నిలువబడి ఎలుగెత్తి తమ దేవుడైనటువంటి యెహోవాకు మొర్రపెట్టిరి. అక్కడ వాడబడినటువంటి మొర్రపెట్టిరి అన్న పదం యొక్క భావం ఏంటంటే జాహ్. జాహ్ అనగా గుండెలు బద్దలయ్యే అంతగా దేవునిని సహాయం కొరకు వారు అర్థించిరి, అరచెరి, గోజాడిరి. దేవుని సన్నిధానములో వారు పెనుగులాడిరి. సంకీర్తన 117 13వ వచనంలో కూడా ఈ విధంగా మరి చెప్పబడింది. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. ఎప్పుడైతే దేవుని సన్నిధానములో నీవు హృదయము బ్రద్దలయ్యేటువంటి వేదన పడుతూ ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో మొరపెట్టిన ప్రతి మొరను దేవుడు నిశ్చయముగా వింటాడు, ఆలకిస్తాడు. ఆయన తగు విధంగా దానికి జవాబును మనకు అందిస్తారు. ఈ విషయము, ఈ జాహ్ అనేటువంటి పదం తిరిగి నూతన నిబంధనలో కూడా వాడబడ్డది. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా భక్తుడైన పౌలు ఆ పదం యొక్క భావాన్ని, ఆ పదబంధాన్ని మరి వాడుతూ ఉన్నాడు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. Even when it comes to the book of epistles to the Galatians chapter 4 and verse 6, it says like this: మరియు మీరు కుమారులై ఉన్నందున తండ్రి అని మొర్రపెట్టున్నట్లు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. మరి పరిశుద్ధుడైన పౌలు ఏమంటున్నానంటే దేవుని యొక్క ఆత్మ మన యందు కలిగి ఉన్నది గనక దేవుని మనము ఆశ్రయించే ధైర్యము, దేవుని యొక్క పవిత్ర ఆత్మ పొందినటువంటి బిడ్డలుగా ఆయనను పిలిచేటువంటి ధైర్యము ఆత్మదేవుడు మనకు అందిస్తున్నాడన్నది పరిశుద్ధుడైనటువంటి పౌలు గారి యొక్క భావన. జా అనగా టు ఆస్క్, టు క్రై ఫార్, టు కాల్. ఈ పదములు మనకు దేవుని సన్నిధానంలోనికి ప్రార్థనను ఏ విధంగా మనము నెరపవలెనో, ప్రార్థన సమయాన్ని ఏ భావంతో మనం దేవుని సన్నిధానికి చేరవలెనో, దేవుడు ఇస్తున్నటువంటి అక్షరార్థ ఆశ్వాసనాన్ని పొందుతూ ధైర్యముతో ఆయన సన్నిధిలోనికి మనం ప్రవేశించడానికి మనల్ని ఉద్యుక్తులుగా చేస్తూ ఉంది.